ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారంలో స్పీడ్ పెంచారు సీఎం జగన్. విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రోజు 3 చోట్ల సభలకు హాజరవుతూ వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ఇవాళ కూడా మరో 3 చోట్ల సభలకు హాజరు కానున్నారు సీఎం జగన్. రేపల్లె, మాచర్ల, మచిలీపట్నంలో జరగనున్న వైసీపీ ప్రచార సభల్లో సీఎం జగన్ పాల్గొంటారు. కాసేపట్లో రేపల్లకు సీఎం జగన్ చేరుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నంలో ఒక సభ, తర్వాత మాచర్లలో కూడా ఒక సభ ఉండబోతోంది. రోజు కూడా 3 సభలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇటు సీఎం జగన్. ఇవాళ కూడా మొత్తం 3 సభలు ఉండనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరి కాసేపట్లోనే మొదటి సభ రేపల్లలో అన్నది జరగబోతోంది. మనం చూస్తున్నాం. అంటే సీఎం జగన్ నిర్వహించబోయే ఈ ప్రచార సభలకు సంబంధించి ఎంతగా రెస్పాన్స్ వస్తుందో కూడా భారీగా ఇటు వైసీపీ కార్యకర్తలు, శ్రేణులు, అలాగే అభిమానులు కూడా, వైసీపీ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉన్నారు. మరికొన్ని రోజుల్లోనే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారంలో దూకుడు పెంచింది వైసీపీ. ఇవాళ మొత్తం 3 సభలు నిర్వహించనున్నారు సీఎం జగన్. దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి నాగరాజు మనకు అందుబాటులో ఉన్నారు. నాగరాజు, ఇవాళ మొత్తం 3 ప్రచార సభలు ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి? ఆ షెడ్యూల్ ఏ విధంగా ఉంది? అలీషా, ఈరోజు కూడా మొత్తం కూడా 3 చోట్ల కూడా సభలు జరగబోతా ఉన్నాయి. ఇప్పటికే రేపల్లె పట్టణంలో సంబంధించినటువంటి వ్యవహారంలో అక్కడ మొత్తం అంబేద్కర్ సెంటర్లో కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. ఆ ఎంపీ ఉన్నటువంటి ఆ ఏరియా మొత్తం కూడా అక్కడ అంబేద్కర్ సెంటర్లో కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి కూడా రేపల్లెలో కూడా ఎటువంటి అంటే అక్కడ చేసిన అభివృద్ధి ఏమైతే ఉందో దాని గురించి కూడా ఇప్పుడే సీఎం జగన్ కూడా మాట్లాడే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా కూడా ఈ మేనిఫెస్టోకి సంబంధించిన వ్యవహారాలను కూడా పూర్తిగా మాట్లాడే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే అన్ని చోట్ల కూడా మేనిఫెస్టో ఎలా ఉంది, మా మేనిఫెస్టోని చూసి కూడా మాకు ఓట్లే అని చెప్పడం జరుగుతూ ఉంది. దీంట్లో కూడా మధ్యాహ్నం నుంచి కూడా మాచర్ల అటు సాయంత్రం కూడా మచిలీపట్నం ప్రాంతాల్లో కూడా పర్యటించి కూడా అక్కడి నుంచి కూడా సీఎం ప్రసంగించినారు. మొత్తానికి రోజుకు 3 చోట్ల నుంచి కూడా జగన్ ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే అంటే పూర్తిస్థాయిలో కూడా దూకుడు పెంచిన మరికొద్ది రోజులు 13వ తారీఖున ఎన్నికలు సమీపిస్తున్న సమయంలోనే పూర్తిగా ప్రచారాన్ని కూడా దూకుడు పెంచిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రేపల్లె పట్టణం రోజు 10:30 ప్రాంతంలో అక్కడికి వచ్చి కూడా సీఎం జగన్ ప్రసంగించనున్నారు. పూర్తిగా ఇప్పటికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా కొంత రచ్చ జరుగుతూ ఉంది. దీని మీద కూడా అటు టీడీపీ ప్రచారాన్ని కూడా చేస్తున్న దుష్ప్రచారాలు ఏవైతే ఉన్నా దాన్ని కూడా తిప్పి కొడతామని చెప్పి సంఘ శ్రేణులు ఇప్పటికే చెప్తా ఉన్నారు. మొత్తం కూడా చూసినట్లయితే అటు సభకి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తిస్థాయిలో కూడా ఏర్పాటు చేశారు. 3 సభల్లో కూడా ఇప్పుడు ప్రసంగించున్నారు. ఈ రోజు కూడా మాచర్ల డేబీకి సంబంధించినటువంటి మాచర్లో కూడా ఈ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో కూడా అక్కడ శ్రీనివాస మహల్ సెంటర్లో కూడా పూర్తిగా ప్రసంగించున్నారు. అక్కడ కూడా మాచర్ల చేసిన అభివృద్ధి ఏమైతే ఉందో అభివృద్ధి మేము ఇచ్చిన మేనిఫెస్టో ఏమైతే ఉందో అమలు చేసిన అభివృద్ధి ఏమైతే ఉన్నాయో మొత్తం కూడా దాని నుంచి కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా టీడీపీ అమలు చేస్తారన్న మేనిఫెస్టో కూడా అమలు చేయలేదు. కాబట్టి మా ప్రభుత్వాన్ని చూసి కూడా ఓట్లు వేయాలని చెప్పేసి ఇప్పటికే సీఎం జగన్ పలుమార్లు చెప్తున్న పరిస్థితి ఉంది. దీని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా అది చెప్పే పరిస్థితి అయితే ఉంది, కనబడతా ఉంది. మరోవైపు ముస్లిం రిజర్వేషన్ల సంగతి కూడా చూసినట్టు దీని మీద కొంత రగడ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తానికి ఈ రోజు 3 చోట్ల కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సభలో జరిగే అవకాశం అయితే ఉంది. నాగరాజు, అంటే ఇవాళ ఈ 3 ప్రచార సభలు అనంతరం కూడా ఆయన రాత్రి ఎక్కడ బస చేయబోతున్నారు? ఈ రోజు అంటే ప్రచారాస్త్రాలుగా ఏ అంశాలను ఆయన ప్రస్తావించబోతున్నారు? ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో గత 4 రోజుల నుంచి కూడా దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. దీని గురించి కూడా ఆయన ప్రసంగించే అవకాశం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక మంచి యాక్ట్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా ఈయన కూడా ఆమోదించినవే, ఈయన కొత్తగా చేసింది. ఈయన గతంలో కూడా బీజేపీ ఏదైతే ఉందో బీజేపీ చేసిన దాన్ని బట్టే మేము కూడా ఇక్కడ అమలు చేసామని చెప్పేసి ఇప్పుడు కూడా చెప్పడం కూడా జరిగింది. దీని మీద కూడా చేసే అవకాశం ఉంది. మరొకటి ముస్లిం రిజర్వేషన్ సంబంధించిన బీజేపీ కూడా ఇక్కడ టీడీపీ జనసేన పార్టీ 3 కలిసి ఇక్కడ పొడి చేస్తున్నాయి. బీజేపీ కూడా మతత్వ రిజర్వేషన్ వ్యతిరేకం అని చెప్పి చెప్పడం జరిగింది. దీని మీద కూడా ముస్లింలకి రిజర్వేషన్ల వ్యతిరేకంగా సంబంధించిన వ్యవహారం కూడా దీని మీద కూడా ప్రసంగించే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో అంశాలను కూడా పూర్తిస్థాయిలో కూడా అమలు చేశాము. మరొకసారి మేము మేనిఫెస్టో పెట్టాం, దీన్ని కూడా పూర్తిస్థాయిలో అమలు చేస్తామని ఇప్పటికే చెప్పడం జరిగింది. దీని మీద కూడా మరొకసారి కూడా అంశాలు అంటే మేనిఫెస్టోని ముఖ్యంగా కూడా దాని గురించి చెప్పే అవకాశాలు అయితే పూర్తి స్థాయిలో మాత్రమే. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా గత వారం రచ్చ జరుగుతుంది. దీని మీద కూడా మాట్లాడే అవకాశం అయితే ఉంది. థాంక్యూ నాగరాజు.